ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా మళ్ళీ తిరిగి రోజు రాదు కాబట్టి జరిగిపోయింది ఒక రోజు అంటే సంగమయుగంలో చాలా ప్రాప్తిని పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి చాలా పవిత్రమైన రోజుగా సత్యమైన మనసుతో సత్యుగి స్థాపనైన పరమాత్మని మనసారా అనుభవం చేసుకోండి. ఎనభై 84 జన్మలు తీసుకున్న మనం ముఖ్యంగా సత్యయుగవాదులకు వచ్చేవాళ్ళు ఏ జన్మలో కూడా భగవంతుడు వస్తారు పరంధామ నుండి, మనకు చదువు చెప్తారు. ఆ చదువులో ఆజ్ఞ ఇస్తారు. ఆ ఆజ్ఞ నెరవేరిస్తే ఆయన ప్రతిజ్ఞ ఏంటంటే ప్రత్యక్ష ఫలంలో భాగ్యాన్ని ఇస్తారని మనకు తెలియదు కదా. కాబట్టి ఈ జ్ఞానం తెలుసుకున్న మనము ముఖ్యంగా ఎన్ని రకాల సేవలు ఉన్నాయనేది పరిశీలించుకోవాలి. 1 మనసా సేవ, 2 వాచ సేవ, 3 కర్మణా సేవ, 4 యజ్ఞ సేవ, 5 స్వసేవ, 6 విశ్వసేవ, తర్వాత సాధనాలు ధనం ద్వారా కూడా సేవ. సేవ అనేది ఎందుకు పెట్టారు బాబా అంటే, సేవ వల్లనే మనకి పరివారం తయారవుతారు. కాబట్టి ఈరోజు మనసా సేవ అనేది చేసుకుందాం. మనసా సేవ అంటే మనసు అనేది ఎక్కడుంది? శరీరంలో లేదు, ఆత్మలో ఉంది. ఆత్మ ఎక్కడుంది? శరీరంలో ఉంది. శరీరంలో ఆత్మ ఉన్నంత సమయము ఆత్మలో ఉన్న సూక్ష్మశక్తి అయిన మనసు ద్వారా శుభ సంకల్పాలు చేయటమే మనసా సేవ. మనసా సేవ ద్వారా మనసు పవిత్రమైతే సంపూర్ణ స్థితికి చాలా దగ్గర అయిపోయినట్టు అనుభవం చేసుకోవచ్చు. ఎందుకంటే మనసు యొక్క సంకల్పం ద్వారానే పాపపుణ్యాలు తయారవుతాయి. సంకల్పం అనేది ఎక్కడుంది? మనసులో ఉంది. మనసు ఎక్కడుంది?
ఆత్మలో ఉంది. అది స్థూల శక్తి, సూక్ష్మశక్తి. సూక్ష్మశక్తి. కాబట్టి మనస సేవ బాబా ఏం చెప్పారు? శివబాబా అంటే మనసులో వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నంతసేపు మనస సేవ చేయలేరు అని చెప్పారు బాబా. మనసు శుభ సంకల్పాల యొక్క ఆలోచనలో ఉంటే మనస సేవ చేయగలుగుతాం. మనస సేవ ద్వారా 9 లక్షల ఆత్మలు తయారవుతారని బాబా చెప్పారు. 4 సబ్జెక్టులో 3 సబ్జెక్టులు 35 నుంచి 50, ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా 16,000 మాల్లోకి వస్తారని చెప్పారు. ఒక్కరోజైనా తండ్రి వచ్చారని ఏ పుస్తకం చదివినా కానీ, చిత్ర ప్రదర్శన చూసినా, ఏ రూపంలో అయినా తండ్రి వచ్చారని ఒక్కరోజు ఒక్క నిమిషం అనుభవం చేసుకుంటే ప్రజల్లోకి వచ్చేస్తారని చెప్పారు. ప్రజలు అంత సులువుగా వచ్చేస్తారు. వారసులు 4 సబ్జెక్టులో 3 సబ్జెక్టులు 35 నుంచి 50 మార్కులు తెచ్చుకోవాలి 16,000కి రావాలంటే. దాసీలుగా అయ్యేవారు భగవంతుడి సేవ కోసం అర్పితం చేసిన ధనాన్ని స్వయం కోసం, స్వయం సుఖాల కోసం ఉపయోగించినప్పుడు వాళ్ళు దాసీలు అవుతారని చెప్పారు బాబా. దాచుకునే వాళ్ళు దాసీలు అవుతారు, దాత అయ్యేవాళ్ళు విశ్వ మహారాజులు అవుతారు. దీన్ని బట్టి మనం మన పాత్రను మనమే రచన చేసుకోవచ్చు. మాయమాల్లో పోస్తావే వాళ్ళు చెప్పారు కదా బాబా. బాబా పిల్లల్లో కూడా పైనోటి లోపడొకటి ఉంటుంది. వాళ్ళ సాంగత్యం ఎప్పుడు చేయకండి. పైకి చెప్పేది ఒక విషయం, లోపల ఆంతరంగికంగా ఉండి దాగి ఉన్నటువంటి విషయం వేరు. ఈ విధంగా ఉండేటువంటి ఆత్మల్లో సాంగత్యం మీరు చేస్తే బాబా ఏమన్నారంటే విజయమాల నుంచి వంచితం అయిపోతారని చెప్పారు. కాబట్టి ఈరోజు మనసా సేవకు ఎక్కువ ప్రాధాన్యత, ఆదివారం కాబట్టి ప్రాధాన్యత ఇవ్వటం కోసం బాబా ఈరోజు క్లియర్గా చెప్పించారు. మనసా సేవకి మనసులో నిరంతరము శుభ సంకల్పాలు నడుస్తూ ఉండాలి. కరెంటు స్విచ్ బోర్డు వరకు వచ్చినప్పుడే స్విచ్ చేయగానే లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. కరెంటు స్విచ్ బోర్డుకి రాకుండా మెయిన్ దగ్గర ఉండిపోతే మెయిన్ ఆఫ్ అయిపోయి ఉంది, మెయిన్ దగ్గర వరకు కరెంట్ వచ్చింది, స్విచ్ బోర్డుకి రాలేదు, అప్పుడు లైట్లు వెలగవు. అలాగే నీ మనసులో శుభ సంకల్పాలు నడవటం అనేది ప్రాక్టీస్ చేయగా 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 వచ్చేస్తుంది. ఇప్పుడు మనసు ద్వారా వర్తమాన సమయంలో
చాలా దరిద్ర రేఖన అడుగున ఉన్నటువంటి బీదవాళ్ళు, ధనం లేదు వాళ్ళకి, ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి మన ససేవ చేద్దాం. ధనం లేకపోతే ఏం జరుగుతుంది? ధనం లేకపోతే ముందు ఆహారం లభించదు. ఆహారం లభించకపోతే ఆకలి మరణాలు ఎక్కువైపోతాయి. కాబట్టి బాబా, అడుక్కోకుండా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆకలితో అడుక్కోకుండా అహర్నిశలు పస్తుంటూ నిన్ను స్మృతి చేసుకుని చనిపోయినటువంటి వాళ్ళకి స్వర్గం తీసుకురండి బాబా. ఎందుకంటే వాళ్ళకి అడిగే గుణం ఉండదు. ఆకలితోటి మరణించినా తృప్తిగా ఉంటుంది, కానీ అడిగి తీసుకోవటం అనేది వాళ్ళకి తృప్తి, వాళ్ళ లక్షణం కాదు. ఇది రాయల్ ఫ్యామిలీ, రాయల్ రాజ్యంలోకి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ సంకల్పం ఉండదు. ఇంకొంచెం 1 సంవత్సరం దాటేటప్పటికి యుద్ధము మొదలవుతుంది. ఆ యుద్ధం మొదలయ్యేటప్పుడు 2 సంవత్సరాలు జరుగుతుందని బాబా అనుభవించేశారు. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రపంచంలో ఎక్కడా కూడా పంటలు పండవు. పంటలు పండేటువంటి స్థానం ఉండదు, కాలుష్యం అయిపోతుంది. పంటలు ఎప్పుడైతే పండలేదో ఆహారం లభించదు. ధనం ఉంటుంది, ఔషధాలు ఉంటాయి, ఆహారం ఉండదు. ఆకలి చావులు, ఆకలి మరణాలు, అలమటించి చనిపోయే దృశ్యాలు కూడా ఈ డ్రామాలో ఉన్నాయి. కాబట్టి బాబాతోటి ఈరోజు, బాబా, హే బాబా, అందరూ నీ పిల్లలే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీ పిల్లలే. కాబట్టి మరణించే సమయంలో ఏ కారణం చేత అయినా, ఈ యాక్సిడెంట్ వలన అవనివ్వండి, అనారోగ్యంతో అవనివ్వండి, అప్పుల బాధలు తట్టుకోలేక ఏదైనా తీసుకుని మరణించే వాళ్ళు అవనివ్వండి, ఇలాగ అనేక రకాలుగా మరణించే సమయంలో ఓ భగవంతుడాన్ని నిన్ను పరోక్షంగా తలుసుకున్న ప్రతి ఆత్మని ఉరిశిక్ష పడుతుంది. కొందరికి చాలా గాఢమైనటువంటి తప్పు చేస్తారు, సమాజాన్ని పాడు చేస్తారు, ఒక వ్యక్తిని సర్వనాశనం చేస్తారు. అటువంటిప్పుడు ఉరిశిక్ష పడిన ఆ వ్యక్తి కూడా అంతిమ సమయంలో పశ్చాత్తాప హృదయంతో మనసు నిన్ను కోరుకుని నిన్ను తలుసుకున్న ఆత్మలకి వృద్ధాశ్రమంలో
కొడుకులు, కోడలు ఎవరైనా మాకు అడ్డుగా ఉన్నారని వృద్ధాశ్రమంలో పంపించేసిన ముసలి మాతలు కానీ, అన్నయ్యలు కానీ ఎవరైనా, ఓ భగవంతుడా, నేను పిల్లల చేతుల్లో పిల్లల దగ్గర చనిపోవలసింది ఈ ఆశ్రమంలో చనిపోతున్నానయ్యా, నువ్వే నాకు దిక్కు, నిన్ను తలుసుకుని చనిపోతున్నాను, నువ్వే నాకు సర్వం అని అంతిమలో పశ్చాత్తాప హృదయంలో పావనమైన నిన్ను తలుసుకునే ఆత్మలకి వికలాంగులుగా ఉంటూ పిల్లల్ని పోషించుకోలేక చాలీచాలని జీవితాలతో గడుపుతూ పెద్ద వయసు వచ్చి చనిపోతున్నప్పుడు కూడా ఆ వికలాంగులు చాలీచాలని బతుకులతో వృద్ధాప్యంలో కానీ మధ్యలో కానీ ఏదైనా కారణం చేత చనిపోతున్నప్పుడు, ఓ భగవంతుడాన్ని నిన్ను తలుసుకున్న ఒక్కసారి తలుసుకున్నా అటువంటి ఆత్మలకి కొంతమంది స్త్రీలు సమాజంలో దుర్మార్గంగా ప్రవర్తించి కామందుల చేతిలో హత్య చేయబడ్డ వాళ్ళు ఎవరైనా ఆ చనిపోతున్నప్పుడు, భగవంతుడా రక్షించు, భగవంతుడా ఇలా అయిపోయింది నా జీవితం అని నిన్ను తెలుసుకుని మరణించే ఆత్మలకి, అంటే శరీరాన్ని వదిలేస్తున్న ఆత్మలకి కక్ష సాధింపు చర్యలో అన్యాయంగా అబద్ధాలాడి అడ్డొస్తున్న వాళ్ళని దారుణంగా రౌడీజంగా చంపేస్తున్న సమయంలో, ఓ భగవంతుడా అని నిన్ను తలుసుకునేటువంటి నీ పిల్లల్ని, బాబా మరణాలు ఎన్ని రకాలు చూసారా బాబా, బాబా అదే సత్యయుగంలో అయితే 150 సంవత్సరాలు అందరూ 3 కోట్ల ఆత్మలు 150 సంవత్సరాలు ప్రతి జన్మలో 150 సంవత్సరాలు జీవించుంటారు. ప్రపంచంలో ఎవరైనా అటువంటి వరదానం ఇవ్వగలరా బాబా? మరణించేటప్పుడు ఎక్కడ పుడతారో వాళ్ళకి తెలుస్తుందని చెప్పారు మీరు. పాపం వీళ్ళకి మరణించేటప్పుడు, ఓ భగవంతుడా నీ దగ్గరికి తీసుకెళ్ళని ప్రాధేయపడతారు కదా. వాళ్ళు ఎంత తప్పు చేసినా అంతిమ సమయంలో, ఓ భగవంతుడని నిన్ను పరోక్షంగా, శివుడని తెలియదు, జ్యోతిస్వరూపుడని తెలియదు, అటువంటి ఆత్మలకి సముద్ర తీరానికి వెళ్ళి సరదాగా స్నానం చేస్తూ దురదృష్టవశాత్తు నీటిలో మునిగిపోయేటప్పుడు, ఓ భగవంతుడా అని స్మృతి చేసుకునే ఆత్మలకి ఇలాగ కుటుంబంలో ఎవరొకరు సత్యంగా ఉన్న వాళ్ళని మాటల యొక్క బాణాలతో హింసించి
హింసించి వాళ్ళు తట్టుకోలేక ఏదో ఒక రూపంలో చనిపోయినప్పుడు నిన్ను తలుసుకునే ఆత్మలకి మొన్న చూడండి బాబా, కరోనాలో ఎక్కడో వలస వెళ్ళి రూట్లు లేక నడిసొస్తూ మధ్యలో ఏదో ఒక కారణం చేత చనిపోయే ముందు, ఓ భగవంతుడా, లేదు వాళ్ళ ఇష్టదేవతని రామున్నో కృష్ణునో ఎవరినో కొన్ని తలుచుకున్నప్పుడు, ఆ తలుచుకునేటప్పుడు ఆ రాముడైనా ఆ కృష్ణుడైనా భగవంతుడని తలుచుకున్నారు కదా. కాబట్టి ఆ అంత్యంలో స్మృతిలో శరీరం వదిలినటువంటి ఆత్మలకి గర్భిణీ స్త్రీ పురుడొచ్చే సమయంలో కఠినంగా ఉన్నప్పుడు ఆ మాత ఏమంటుంది? బిడ్డను బతికించండి ఓ భగవంతుడా, నా భర్త ఇంకొక పెళ్లి చేసుకుంటారులే, కానీ ఈ బిడ్డను బతికించండి, నేను చనిపోయినా పర్లేదు, నీ ఒడిలోకి తీసుకెళ్ళిపో అనేటువంటి ఆత్మలకి హార్ట్ అటాక్ రావచ్చు, ఏదో ఒక వ్యాధితో హాస్పిటల్లో ఉండి, భగవంతుడే వీళ్ళందరినీ నువ్వు చూసుకో, నన్ను నీ చెంతకు తీసుకెళ్ళు అని ప్రాధేయపడి ప్రార్థన చేస్తూ శరీరాన్ని వదిలేసిన ఆత్మలకి బాబా, వీళ్ళందరూ నీ బిడ్డలే, కానీ ఎన్నో భయంకరమైన తప్పులు చేసి సమాజాన్ని దోచేసుకుని సమాజానికి ఒక చెడ్డగా ప్రవర్తించిన ఆత్మలు కూడా అంతిమంలో నీ స్మృతిలో ఉన్న ఆత్మల్ని ఈ 9 లక్షల ఆత్మలోకి తీసుకురా బాబా. అంతిమంలో నీ స్మృతి వచ్చింది అంటే వాళ్ళ మనసులో నువ్వు ఉన్నావు, తప్పకుండా నువ్వు జ్ఞాపకం వచ్చావు, కానీ వాళ్ళ సంస్కారం ఏమో ఈ కర్మలు చేయించింది, నీ స్మృతి ఏమో అంతిమ శరీర వదిలేసేటప్పుడు జ్ఞాపకం చేయించింది. కాబట్టి ధర్మంగా బాబా మీరేం చెప్తారు? ఈ చోటు వదిలేయండి, ఈ చోటు వదిలేయండి, ఈ ప్రపంచం అంతా వినాశనం అయిపోతుంది, ఈ చోటు వదిలేయండి, ఈ చోటు వదిలేయండి అని చెప్తాను అన్నారు మీరు. అప్పుడు ఎవరు వస్తారన్నారు? అంతిమ ట్రైన్ ఎవరెక్కుతారు? అంతిమ విమానం ఎవరెక్కుతారు? బుద్ధి లైన్ క్లియర్గా ఉన్నవాళ్ళు, మోహం లేని వాళ్ళు ఎక్కుతారన్నారు. అందరూ ఎక్కుతారా? ఎక్కరు. అలాగే వీళ్ళ బుద్ధి లైను నీ స్మృతి ఉంది, వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా పూజ చేసుకుంటున్నారు, ఏదో ఒక రూపంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు, కానీ వాళ్ళకి అనేక జన్మల నుంచి సంస్కారము ఆ విధంగా ఉన్న కారణంగా, పరిస్థితులు ప్రోత్సహించిన కారణంగా, స్నేహితులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఆధారంగా చేసిన కర్మ ఫలం అనుభవించేశారు కదా. ఉరిశిక్ష పడిందంటే అప్పుడు చేసిన కర్మ ఆ ఉరిశిక్ష వలన సమాప్తి అయింది కదా బాబా. సామాన్యమైన శిక్ష అది. ఉరి స్తంభానికి తీసుకొచ్చే సమయంలో ఆ జైలు నుండి ఉరి స్తంభానికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ ఒక్కొక్క సంకల్పము
ఎంత దీనాతి స్థితిలో, ఎంత దయానీయ స్థితిలో ఉంటుందో చూడండి బాబా. కర్మక్షేత్రం కాబట్టి ఇది కర్మ ప్రక్షాళన అవడానికి, ఆ కర్మకి శిక్ష అనేది చాలా అవసరం. మళ్ళీ జన్మకి రాకుండా ఉండటానికి అక్కడ నిన్ను స్మృతి చేయటం వలన అది సమాప్తి అయిపోతుంది. కాబట్టి ఇటువంటి పిల్లలందరికీ నీ స్మృతి కారణంగా స్వర్గం తీసుకుని 9 లక్షల మాలలో జన్మనివ్వండి. పుణ్యం లేదు వాళ్ళకి, మరి మాకెంతో పుణ్యం ఉంది కదా, మిమ్మల్ని తలుచుకుంటున్నాము. మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి వాళ్ళకి ప్రసాదించి, పరమాత్మ అయిన నువ్వు స్థాపించే స్వర్గం తీసుకురండి బాబా. ఎందుకంటే నీ జ్ఞానంలో ఉన్న వాళ్ళే స్వర్గం రావాలా? చెప్పండి, ఆలోచించండి. మమ్మల్ని జ్ఞానులుగా ఎందుకు తయారు చేసావు? ప్రపంచం అంతా నీ దగ్గర చేర్చడానికి తయారు చేసావు. ప్రపంచంలో ప్రతి ఆత్మని నీ స్మృతిపించడానికి తయారు చేసావు. మనం ఒక ఎమ్మెల్యే గారిని ఎందుకు ఎన్నుకున్నాం? కాన్స్టిట్యుయెన్సీలో అతనొక్కడు మనందరినీ అనేక రకాలుగా ఆదుకుని రక్షిస్తాడని ఎన్నుకున్నాం. అదేవిధంగా మమ్మల్ని మీరు ఎందుకు ఎన్నుకున్నారు? ప్రపంచంలో ప్రతి ఆత్మని నోటి ద్వారా చెప్పైనా, మనసు ద్వారా ఎలా సంకల్పం చేసైనా, లేదు మిమ్మల్ని పరిచయం ఇచ్చే ఒక జ్ఞాన స్వరూపంతో ఉన్న యథార్థమైన పుస్తకమైనా, ఇలాగ ఏదో ఒక రూపంలో నీ దగ్గర చేర్చడానికి మమ్మల్ని ఎన్నుకున్నావు. అంతే కదా బాబా? కాబట్టి ఈరోజు మనసా సేవలో నీకు కావాల్సింది మనిషి కాదు, మనసు కావాలి కదా. ఏ స్థానంలో ఉన్నా మనసు కావాలన్నావు నువ్వు. ఎవరు ఏ విభాగంలో ఉన్నా, ఎవరు ఏ పాత్ర అభినయిస్తున్నా, ఎవరు ఎంత సమాజానికి ద్రోహం చేసినా, వాళ్ళ సంస్కారాలకు వశమయ్యి లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణానికి వశమయ్యి లేదా వాళ్ళ సాంగత్యం యొక్క ప్రభావానికి వశమయ్యి కర్మ చేశారు. ఆ కర్మకి శిక్ష అనుభవించారు. ఇది కర్మక్షేత్రం కాబట్టి. ఆత్మ శరీరం ద్వారా కర్మ చేసింది, ఆత్మ శరీరంలో ఉండగానే శిక్ష అనుభవించింది. దానికి సరిపోయింది. కానీ వాళ్ళు స్వర్గం రావాలంటే నిన్ను స్మృతి చేసుకోవాలి. ఎప్పుడు? మరణ సమయంలో. మరణము సమయంలో నిన్ను స్మృతి చేసుకుంటే వాళ్ళు నువ్వు స్థాపించే స్వర్గం వచ్చేస్తారు కదా. మేము కూడా అదే చెప్పారు కదా మాకు కూడా. భగవంతుని స్మృతి చేసుకుని శరీరం వదలాలని. ఎన్ని సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నా ఏం చేసినా. కాబట్టి ఈరోజు ఈ మనసా సేవలో
వికలాంగులుగా ఉన్నవాళ్ళు, కొంతమంది ఆడబడుచులు పాపం పెళ్లి చేసుకుని కట్నం తేలేక అక్కడ అత్తవారింటి దగ్గర జరిగే మాటల బాణానికి ఘర్షణకి ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి, ఈ యాక్సిడెంట్లో శరీరం వదిలేసే ముందు నిన్ను తలుచుకున్న ఆత్మలకి, వీళ్ళందరికీ 9 లక్షల మాలలో పూసలుగా తీసుకురండి బాబా. ఇలా ప్రతి ఒక్కరూ సాయంత్రము 7 to 7:30కి బుద్ధితో సైర్ చేసి, బుద్ధిలో సైర్ చేయటం అంటే బుద్ధిలో ఇవన్నీ మీకు కనపడాలి. ఇలాగా ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పరిస్థితిలో పాపం వీళ్ళు ఎలా ఉండిపోయారు కదా అని మీకు దయ కలగాలి. కరుణామయుని బిడ్డలం మనం, మనకు కరుణ కలగాలి. ఈ కర్మక్షేత్రం ఇది. ప్రతి కర్మకి రియాక్షన్ ఉంటుంది. కాబట్టి మనసా సేవ అనేది, మనిషి ఇక్కడే ఉంటాం, మనసు ఎక్కడికో వెళ్తుంది. వాళ్ళ కష్టాలు మన కష్టాలుగా అనుభవం చేసుకుంటాం. బాబా ఏమనుకుంటాడంటే, అంతిమలో నన్ను స్మృతి చేసుకున్నారు కాబట్టి రాజ్యంలో తప్పకుండా తీసుకొద్దామని ఆయన అనుకుంటాడు. అంతిమలో కూడా అతనికి భగవంతుడి స్మృతి వచ్చింది అంటే, నిజం చెప్పాలంటే ఆయనకి పుట్టిన కాంచి అంతకుముందు జన్మలో కూడా భగవంతుడు భక్తి ఉంది. భక్తి లేకుండా ఆ మాట రాదు. ఇటు భక్తి దాగి ఉంది, ఇటు క్రూరత్వం దాగి ఉంది. క్రూరత్వం బయటకు వచ్చి తప్పులు చేశారు. భక్తి ఉంది కాబట్టి అంతిమలో శరణు ఎవరిని అడిగారు? భగవంతుని అడిగారు. శరణు అడిగినప్పుడు, శరణానికి అభయం ఇచ్చినప్పుడు వాడు ఎటువంటి వాళ్ళైనా కానీ రక్షించాలి. ఎన్నో శాస్త్రాల్లో ఎన్నో కథలు విన్నాం మనం. అంచేత భగవంతుడు ఏమనుకున్నాడు? అంతిమ శరీరం వదిలేటప్పుడు మరణ సమయంలో మహామంత్రంగా భగవంతుని తలుచుకుంటే నేను స్వర్గం తీసుకురావాలని పెట్టుకున్నారు ఆయన రూలు. శరణు కోరారు, అభయం ఇచ్చారు. శరణు కోరిన తర్వాత, అభయం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి కదా. భగవంతుడు నిలబెట్టుకుంటాడు. రాముడికి ఆంజనేయులకి యుద్ధం జరిగిందని మనం విన్నాం. తెలియకుండానే ఆంజనేయులు శరణిచ్చాడు కాబట్టి ఆ శరణిచ్చిన వ్యక్తిని రక్షించడం కోసం తెలిసిన తర్వాత ఎంతో బాధపడతాడు. నా రాముడితో నేను యుద్ధం చేయాలా అని. కానీ అక్కడ ధర్మం ఏంటంటే, శరణం ఇచ్చినటువంటి ఆత్మ ఎటువంటి ఆత్మ అయినా, అందుకే శరణం ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. కానీ ఆలోచించే స్థితి అక్కడ ఎందుకు ఉండదంటే, ఆ వచ్చే వాళ్ళ యొక్క పరిస్థితులు ఆ విధంగా ఉంటున్నాయంటే మనం శరణిస్తాం. భగవంతుడు కూడా అంత బోళనాథుడు. శరణం ఇవ్వటంలో భగవంతుడు చాలా బోళ. కాబట్టి మీరేమి శరణం ఇవ్వాలి? మీరు తినటానికి, ఉండటానికి ఉంచుకోండి. దట్టు క్లియర్గా బాబా చెప్పమంటున్నారు, చెప్తున్నాను.
డాక్టరు, బాగా తెలివైన డాక్టరు, ఒక వ్యాధి పరిశీలించినప్పుడు ఈ వ్యాధి తగ్గుతుందా లేకపోతే ఎన్నాళ్ళలో మనిషిని మరణానికి తీసుకెళ్తుందో చెప్పేగల శక్తి డాక్టర్కి ఉంటుంది, కొంతమంది డాక్టర్స్కి. మొన్న ఒక అన్నయ్య ఫోన్ చేసి, మా అమ్మగారికి పరిస్థితి ఎలాగుంది, ఒళ్ళంతా నీరు పెట్టేసింది, కిడ్నీస్ అయి ఫెయిల్యూర్ అవిని అన్నారు, 50 లక్షలు గవర్నమెంట్ అడిగారు హాస్పిటల్స్లో. దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు, ప్రైవేట్ హాస్పిటల్లో. నాకు స్తోమత లేదన్నయ్య. ఏంటంటే అప్పుడు బాబా చెప్పించారు, అవయవము పూర్తిగా పాడైపోయినప్పుడు మందు కూడా ఏమీ చేయలేదు. అవయవం పనితీరు తగ్గినప్పుడు మందు ఏదైనా పనిచేస్తుంది. కాబట్టి అమ్మ బాబా స్మృతిలోనే ఉండమనండి, మీరు కూడా అలా ఉండండి అన్నారు. ఆవిడ ఒక వారం రోజులు శరీరం వదిలేశారు. అంతేగాని మీ అమ్మగారికి ఇదయ్యి అదయ్యి ఇలాగ తెచ్చుకో అలా తెచ్చుకో అని మనం చెప్పలేదు కదా. వారు అలాగే శరీరం వదిలేశారు. అలాగే మీకు 1 సంవత్సరం వరకే మీ ధనాన్ని ఇతరాత్మకి భగవంతుని కలపడానికి ఉపయోగపడే మీ ధనమైనా, మీ తనువైనా, మీ ఆస్తి అయినా, ఐశ్వర్యమైనా 1 సంవత్సరం వరకే మీకు టైం ఉంది. తర్వాత ఇంకొక సంవత్సరము మనకు తినుబండారాలు దొరుకుతాయి, కానీ బయటికి వెళ్ళలేం. ఆ తర్వాత ఆకలి చావుతో కూడా బాబా పిల్లలు ఏమనివ్వండి, బయటి వాళ్ళు ఏమనివ్వండి, నియమం ఏంటంటే ఎంత తనువుతో, మనసుతో, ధనంతో అర్పితమైన సేవ చేసినా కానీ బాబా నియమం ఏంటంటే సద్గురు రూపంలో వచ్చినప్పుడు ఇంక దయ ఉండదని చెప్పారు బాబా. సద్గురు రూపంలో 2 పాత్రలు ఉన్నాయి కదా. అందుకోసము మీరు మనసా సేవ చేయాలంటే మనసులో ఎంతో శుభ సంకల్పం ఉండాలి. నీ గురించి ఆలోచించుకుంటే నువ్వు ఇతరుల గురించి ఏం చేయగలదు? నిన్న చెప్పాడు కదా బాబా, ఇచ్చా మాత్రం అవిద్య. అంటే కోరిక అంటే ఏంటో తెలియని స్థితిలో నువ్వు ఉంటే ఇతరుల కోరికను తీర్చగలవు. అదే బీజరూపి స్థితి అంటే అన్నాడు. బీజరూపి స్థితి రావాలంటే మనం యోగం చేసేస్తే వచ్చేస్తుందా? చూడండి, మీరు ప్రయత్నం చేసి చూడండి. మీరు ఇతరుల గురించి ఎంతైతే ఆ బీజంతో కనెక్షన్ ఇప్పింటారో, ఇతరుల ఆత్మల్ని ఆ బీజరూపిడితో కనెక్షన్ ఇప్పింటారో, అప్పుడు మీకు బీజరూపి స్థితి వచ్చేస్తుంది. కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోండి. తనువుని అన్నీ సద్వినియోగం చేసుకోండి. ఇతరులను బాబా దగ్గర తీసుకురావడానికి సద్వినియోగం చేసుకోండి. బాబా ఒక వాణిలో ఏం చెప్పారు అంటే, కనెక్షన్ యొక్క అటెన్షన్ బీజంతో ఉంటే మొత్తం సృష్టిలో ఉన్న కల్పవృక్షంలో ఉన్న ప్రతి ఆత్మ, ప్రతి ధర్మంలో ఉన్న ఆత్మ నీకు బలైపోతుందని చెప్పారు బాబా. ఆ ఆత్మకి బలైపోతారంట. అంచేత కనెక్షన్ ఎవరితో ఉండాలి? భగవంతుడితో ఉండాలి. మనమే అంతగా ఏం చెప్పారు బాబా? శ్రేష్ఠ దేవతలు అంటే ఎవరు? ఒకే బలము, ఒకే నమ్మకము, సేవలోని సర్వ సంబంధాల్లోని. సేవలోకి వచ్చేటప్పటికి మనం ఏమంటామంటే, ఒక సర్టిఫికేట్ కావాలండి ఒక సంస్థ నుండి, ఒక నిమిత్తమైన టీచర్ ఉండాలండి ఇక్కడ మాకు చెప్పడానికి అంటాం. అది అక్కడ వర్తించదు. అక్కడ బీజంతో కనెక్షన్ ఆత్మకి వర్తించదు.
బీజంతో కనెక్షన్ ఉన్న ఆత్మ అసలు ఎవరిని కూడా స్వీకరించదు. గాంధీ గారు స్వతంత్రం తెచ్చారు అంటే ఆయన ఒక్కడికే కాదు కదా, ప్రపంచంలో అందరికీ స్వతంత్రం వచ్చేసింది. కాబట్టి బీజంతో కనెక్షన్ ఉన్నటువంటి, బీజంతో కనెక్షన్కి అటెన్షన్ ఉన్న ఆత్మకే ఏం చెప్పారు బాబా? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఆత్మ నీకు సమర్పణ అయిపోద్ది. నువ్వు నాకు సమర్పణ అయ్యావు కాబట్టి నీకు సమర్పణ అవుద్ది. నీకు సమర్పణ అయిన తర్వాత ఆ ఆత్మ ఏం చేస్తుందంటే బాబాకి సమర్పణ చేసేస్తుంది. అర్థమైందా? బాబాకి సమర్పణ చేసేస్తుంది ఆత్మ. అంతేగాని కనెక్షన్ సేవలోకి వచ్చేటప్పుడు, కనెక్షన్ కట్టేటప్పుడు నాకు ఒక సర్టిఫికేట్ కావాలి హెడ్ ఆఫీస్ నుంచి, నాకు ఒక టీచర్ కావాలి, వీళ్ళే కరెక్ట్ అనుకుంటే అది ఎప్పటి వరకు కరెక్టు? లాక్డౌన్ ముందు వరకు కరెక్టు. లాక్డౌన్ వచ్చిన తర్వాత కరెక్ట్ కాదు. అది రూపాయి కాయిన్ ఉండేది, రూపాయి అందులో వేసిన తర్వాత మనం రింగ్ చేస్తాం. డైల్ ముందు రిసీవర్ తీసుకుని ఆతలు రింగ్ చేసే నెంబర్ కొడతాం. అది పలుకుతున్నప్పుడు మనం రూపాయి వేస్తాం, అప్పుడు రింగ్ అవుద్ది. అది ఎన్నాళ్ళు ఉంది? ఎంతోమంది పాపం దాని మీద జీవించేవారు. ఎన్నాళ్ళు ఉంది అది? చీమలకు రెక్కలు వచ్చినట్టు వర్షాకాలంలో చీమలకు రెక్కలు వస్తాయి, దీపాన్ని చూసి ఎగిరెగిరి రెక్కలు పోగొట్టుకుని కింద పడిపోతాయి. అలాగే డ్రామా మారిపోతుంటుంది. తర్వాత సెల్ ఫోన్స్ వచ్చినాయి. ఎవరి మట్టిగాళ్ళు అప్పు చేసైనా సెల్ ఫోన్ కొనుక్కొని దాని ఆనందాన్ని దాన్ని అనుభవిస్తున్నారు. భగవంతుడి గిఫ్ట్ అది. ఆ రూపాయి డబ్బా ఫోన్లు అయిపోయినాయి. ఎస్డిడి బూతులు అన్నీ అయిపోయినాయి. ఏమొచ్చినాయి? రేడియోలు ఏమవినాయి? మూలన పడిపోయినాయి. అలాగే ఒక్కొక్క దానికి ఒక పీరియడ్ ఉంటుంది. అలాగే మొన్నటి వరకు మనకి ఒక సెంటర్ అవసరం, సంస్థ అవసరం, సర్టిఫికెట్ అవసరం, టీచర్ అవసరం. కానీ ఇప్పుడు ఆయనే లాక్ చేసేసాడు కాబట్టి నీకు ఇంకెవరు అవసరం? ఆయన ఒక్కడే అవసరం. ఆయన ఒక్కడనే రోజు నువ్వు స్మృతి చేసుకుంటూ నీ ధనంతో, నీ తనువుతో అనేక ఆత్మలకి భగవంతుడి దగ్గరికి తీసుకొస్తే అదే కనెక్షన్ ఆఫ్ అటెన్షన్ బీజంతో ఉంటామంటే. ఎక్కడ తీసుకురావాలి? నువ్వు వాడితో తీసుకురావాలి. అందుకే నేను మీకు చెప్పాను, ఇది కూడా ఒక మనసు ద్వారా ఒక సేవ అనుకోండి. సర్వమానవాళి సర్వేసిన సలహాలు, శివపరమాత్మ సలహాల పుస్తకము. ఈ పుస్తకం మీరు ఒక ఇంటికి, అంటే మీకు ముఖ్యంగా అందరికి పంచిపెట్టాలంటే మీరు సరిపోరు. అది ముఖ్యమైన వాళ్ళకి ఒక 320 బుక్కులు మీరు ఇచ్చారు అంటే ఆ ఇల్లు శివాలయం అయిపోయింది. మీరు సెంటర్ పెట్టేశారు అక్కడ. సెంటర్కి వెళ్తే చదువు ఏదైతే వినిపిస్తారో టీచరు, అది ఆ పుస్తకం టీచర్ అయ్యి వాళ్ళకి వినిపిస్తుంది. కాబట్టి మనసా సేవలో ఉన్నాం ఇప్పుడు మనం. నీ మనసులో ప్రతి సెకండు కూడా ఇతర ఆత్మల్ని బీజరూపుడైన శివబాబాకి ఎలా దగ్గర చేయాలి, తనువుతో ఎలా చేయాలి, మనసుతో ఎలా చేయాలి, ధనంతో ఎలా చేయాలి, నా ఆస్తి ఐశ్వర్యాలన్నీ అమ్మేసి ప్రపంచంలో అనేక మందిని బాబా దగ్గరికి ఎలా తీసుకురావాలి అనే తపన, ఆ శుభభావన, ఆ తపన నీకు తపస్సు అయిపోద్ది. ఆ తపస్సు ఎప్పుడైతే ఉందో, ఆ త్యాగం ఎప్పుడైతే ఉందో తపస్సు వచ్చేసింది నీకు. ఆ తపస్సు ఎప్పుడైతే ఉందో నీకు సేవ ఆటోమేటిక్గా జరిగిపోద్ది. అర్థమైందా?
కాబట్టి ఈరోజు మనసా సేవలో బాబాతోటి మనం ఏం చెప్పాం, ఒక జవాను, దేశాన్ని రక్షించినటువంటి ఒక జవాను చనిపోయే ముందు నా జన్మభూమిని రక్షించుకున్నాను భగవంతుడా, నా జన్మభూమిని ఇతరులు కబళించేస్తున్నప్పుడు నా కళేభారాన్ని అర్పణ చేసి మనసుని నిన్ను స్మృతి చేసుకున్నాను, నా పిల్లల్ని నువ్వే చూసుకో, నీ దగ్గరికి నన్ను తీసుకో అని ఎవరైతే ఒక దేశాన్ని రక్షించే జవాన్ మాట్లాడినా వాళ్ళని కూడా స్వర్గం తీసుకురండి 9 లక్షల్లోకి. ఒక ఉగ్రవాది తన సంస్కారానికి వశమైపోయి సమాజాన్ని కుళ్ళబొడి చేస్తున్నా అతను అంతిమ సమయంలో మనసుతో నిన్ను స్మృతి చేసుకుంటే అతను కూడా తీసుకొచ్చి బాగు చేయండి బాబా, అతని సంస్కారాలు కూడా పరివర్తన చేయండి. కాబట్టి ఇక్కడ శరణు పొందిన నిన్ను తప్పకుండా రక్షించండి. ఇక్కడ ఈ లోకంలో అయితే శరణ పొందిన వాళ్ళని ఆ జన్మకే రక్షింటారు. మీరు ఎంత గొప్పవారు. అంతిమ సమయంలో నిన్ను శరణ పొందినప్పుడు 84 జన్మలో పరమ పవిత్రమైన సత్యయుగంలో మొట్టమొదటి 111లోకి తీసుకొస్తున్నారు అంటే మీ శరణ ఎంత అద్భుతమైంది. ఎంత కఠినాత్ముడైనా, ఎంత ఈ సోదరాత్మలు మీ పిల్లలందరినీ కూడా పాడు చేసేసి దుర్మార్గంగా కొల్లబొరిచేసిన ఆత్మలను కూడా అంతిమంలో నీ స్మృతికి వస్తే నువ్వు శరణిస్తున్నావంటే మీ హృదయము ఎటువంటిదో వర్ణించటానికి ఈ లోకంలో మాటలు లేవు. బాబా పిల్లలకు కూడా ఏం పెట్టావు నువ్వు? అంతిమలో చోటు వదిలేయండి, అంతిమ ట్రైన్ నీ దగ్గర పంపిస్తాను, నువ్వు నీ కాళ్ళు నాట్యం చేసుకుంటూ కాళ్ళు కదులుతూ రక్షణ స్థలానికి వచ్చేస్తాయన్నావు నువ్వు. అంటే నీ పిల్లలు ఎంతమంది ఉన్నారు? 33 కోట్లు ఉన్నారు నిన్ను తెలుసుకున్న వాళ్ళు. 33 కోట్లు కూడా రక్షణ స్థలానికి రావట్లేదు కదా. అంటే నువ్వు అక్కడ ఈ నిన్ను తెలుసుకునే పిల్లల్ని, అంతిమంలో తెలుసుకోలేని పిల్లల్ని అక్కడ ఉంచేస్తున్నావు. అంతిమంలో నిన్ను తెలుసుకున్న పిల్లల్ని, ఆ అభ్యాసం ఉన్న పిల్లల్ని, మొట్టమొదటి నుంచి ఆ ఆనందంలో ఉన్న పిల్లల్ని రక్షణ స్థలాన్ని తీసుకెళ్ళి రక్షించి ఇంకా ఎంతో పరిస్థితి సేవ, ఇతర దేశాలకి చేయవలసిన సేవ చేయించి అక్కడ నీ స్మృతిలో శరీరాన్ని వదిలేసేలాగా చేస్తున్నావు అంటే నీ ఒక్క ఆ ధర్మ ప్రక్రియ, ఆ ధర్మంలో ఉన్న నీతి, ఆ ధర్మంలో ఉన్న నిజాయితీ, నువ్వు నిజంగా బ్రహ్మకుమారి బాబా కాదు, నో, అందరు బాబావని తప్పకుండా రుజువైపోతుంది. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా మనసు అర్థం చేసుకుని అనేక ఆత్మలను అర్థం చేసుకుని మనసుని పవిత్రంగా, పరమ పవిత్రంగా ఆ బీజరూపుడితో ఉండాలని ఆశించి ఇంత ఉన్నత స్థితిలో చెప్పడం జరుగుతుంది. మరి 33 కోట్ల ఆత్మలు ఉన్నారు నీకు ప్రపంచంలో. నిన్ను తెలుసుకున్న వాళ్ళు లాస్ట్కి వచ్చేటప్పుడు తెలుసుకుంటారు. మరి వాళ్ళందరినీ కూడా రక్షణా స్థలం తీసుకొచ్చి రక్షించి ఇంకా అక్కడ కూడా సేవ చేయించి స్మృతి స్వరూప స్థితిలో శరీరం వదిలిపోయి చేయించి ప్రపంచం అంతా కూడా కనలేని, వినలేని, చూడలేని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి నష్టం లేకుండా శుభీరసం పోసి వాళ్ళని పావనం చేస్తున్నామంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే నీతి ఎక్కడుందంటే శివ పరమాత్మలోనే ఉంది. నిజాయితీ ఎక్కడుందంటే శివ పరమాత్మలోనే ఉంది. ధర్మం ఎక్కడుందంటే శివ పరమాత్మలో ఉంది. 33 కోట్లలో
ఆ ఆత్మలకు ఏం పరీక్ష పెట్టావు? నేను చోటు వదిలే అని నీకు సందేశాన్ని పంపిస్తాను, ఏ భాషకు ఆ భాష పంపిస్తాను. అది నీకు ముందు నుండి బీజంతో కనెక్షన్ ఉంటే తప్పకుండా అందుతుంది. అని పరీక్ష ముందు చెప్పేశావు. ఆన్సర్ ఇలా ఉంటే అని ఆన్సర్ కూడా చెప్పేశావు. ఎవరున్నారు ప్రపంచంలో అలా చెప్పిన వాళ్ళు? ఎంతమంది వస్తారు? 33 కోట్లు రారు. రాయల్ ఫ్యామిలీ వచ్చేస్తుంది. రాయల్ బాబా దగ్గరికి రాయల్ ఫ్యామిలీ చేరిపోతారు. చోటు వదిలేయండి అన్నప్పుడు వాళ్ళకి టచ్ అవి వచ్చేస్తారు. అంతేగాని ఇదివరకైతే ఏంటి, ఎంతమంది వస్తున్నారో రిజర్వేషన్ చేయాలి, ట్రైన్స్ అక్కడ రూములు రిజర్వేషన్ చేయాలి. ఇవన్నీ ఉంటాయా? అప్పుడు ఎవరుంటారో ఎవరుండరో, ఏ నిమిషం ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియపోయినా నీకు తెలుసు. నీకు తెలిసింది పిల్లలకి చెప్పకుండా ఉండలేదు నువ్వు. అది గ్రేట్. మీలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే, నీకు తెలిసిన రహస్యాలన్నీ నువ్వు పిల్లల్ని నమ్మి, పిల్లల్ని నిన్ను నమ్ముకోలేదు, నువ్వు పిల్లల్ని నమ్మి మధువనంలో వచ్చి అందరి మధ్యలో ఎన్నో రహస్యాలు, ఎన్నో గుహ్యమైనటువంటి సద్గతినిచ్చే రహస్యాలు, చాలా తేలికైన పద్ధతులు చెప్పావు. మరి నీకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతిమ పేపర్ వచ్చేటప్పటికి ప్రపంచంతో సమానం చేసేసావు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నీ పిల్లల్ని కూడా ఒకటే చెప్పావు. అకస్మాత్తు ఎవరెడీ చాలా కాలం అభ్యాసం అని చెప్పావు. కాబట్టి బాబా ఈరోజు మనసా సేవలో ఆ ఆత్మలందరినీ కూడా 9 లక్షలకు తీసుకొచ్చి మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి వాళ్ళకిచ్చి వాళ్ళని పుణ్యాత్మలుగా చేసి వాళ్ళు అంతిమ శరీరం వదిలేటప్పుడు అనుభవించేటువంటి ఒక భయంకరమైన బాధలో ఆ బాధను మర్చిపోయి నిన్ను జ్ఞాపకం చేసుకుని, నిన్ను మరవకుండా నిన్ను జ్ఞాపకం చేసుకునే ఆత్మలకి ఆ కరుణామయుడు కాబట్టి నువ్వు శరణొచ్చిన వాడికి ఏవి ఆలోచించకుండా శరణిచ్చి రక్షించేటువంటి గొప్ప అద్భుతమైన అవినాశి అందరి తండ్రివైన నీకు చాలా చాలా అందరి తరపున కూడా కృతజ్ఞతలు బాబా. ఇప్పుడు ఒక పాట పెట్టుకుంటున్నాం. ఏ నిమిషము ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ నిమిషమే మనం బీజంతో కనెక్షన్ పెట్టుకుని అందరినీ బీజరూపి అయిన నీకు దగ్గర చేరిస్తే నీ దగ్గర అవినాశి సౌభాగ్యం అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేనివ్వట్లేదు కదా బాధపడటానికి, నువ్విస్తున్నప్పుడు నీ దగ్గర చేర్చడానికి తప్పేంటి? గవర్నమెంటు పేదవాళ్ళకి పాపం ఇళ్ల స్థలాలు ఇస్తారు గవర్నమెంటు. వాళ్ళకి తెలియదు, కొంతమందికి తెలుసున్న వాళ్ళు, అమ్మ నీకు ఇళ్ల స్థలాలు ఇస్తారు, నువ్వు చాలా భేదస్థితిలో ఉన్నావు, గవర్నమెంట్ ఇస్తుందని తీసుకెళ్ళి వాళ్ళకి ఇప్పించామనుకోండి, ఎంత పుణ్యం అది. ఎవరిస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తున్నారు. తీసుకెళ్ళిన వాళ్ళు ఇవ్వట్లేదు కదా. కానీ పుణ్యం తీసుకెళ్ళిన వాళ్ళు కూడా వస్తుంది కదా. అలాగే భగవంతుడు వచ్చాడని మనసా సేవ చేయండి, అందరూ తెలుసుకోవాలని. మీ ధనాన్ని ఒక పుస్తక రూపంలో ఖర్చు పెట్టి, సమయం ఉంది కాబట్టి పుస్తక రూపంలో ఖర్చు పెట్టుకుని
వాళ్ళకి పుస్తకం ఇవ్వండి. అందరికీ నోటితోటి ఎక్కడ చెప్పగలుగుతాం? ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఖాళీ లేదమ్మా నాకు వినటానికి అంటారు, నువ్వు చెప్పాలన్నా. ఎలాగైతే న్యూస్ పేపర్ వెళ్తే న్యూస్ అంతా పేపర్లో ఉంటుందో, అలాగే ఒక పుస్తకం ఇచ్చేస్తే ఆ పుస్తకమే చెప్పేస్తుంది టీచర్గా, ఇవి నేను నీ తండ్రిని, ఇందులో చదువుకో అని చెప్పేస్తుంది. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 1,000,000 పుస్తకాలు పంచిపెట్టమని భగవంతుడు మనకిచ్చి ఇప్పుడు 50 లక్షలు దాటింది, ఇంకా మిగిలిన పంచిపెట్టాలి. అందరూ కూడా పంచిపెట్టుకోండి. మీ ధనాన్ని మీరు ఉపయోగించేసుకొని పంచిపెట్టేసుకోండి. ఆ బీజరూపుడి దగ్గరికి చేర్చేయండి. మీరు 1 సంవత్సరానికి సరిపడగా గాసు ఉంచుకోండి. సంవత్సరానికి మీరు ఎంతమంది ఉన్నారో కుటుంబ సభ్యులు, ఎంత అవసరమో అంతవరకు ఉంచుకోండి. తర్వాత మీరు ఉంచుకున్న మీకు తినుబండారాలు దొరకవు, గ్యారంటీ. అర్థమైందా? కాబట్టి ధనవంతుడు కూడా సంవత్సరానికే ఉంచుకోండి. మొన్న దాదీలు కూడా చెప్పారు కదా, బాబా చెప్పారని. ఓ సంవత్సరం వరకు ధనవంతులు కూడా సంవత్సరం వరకు ఉంచుకోండి. ధనం తక్కువ ఉన్న వాళ్ళు కూడా సంవత్సరం వరకు ఉంచుకోండి. గ్రాసం అంటే ఆకలి బాధ తీర్చుకోవటానికి. ఆ తర్వాత కూడా నేను ఇంకా ఈ నమ్మను, ఉంచుకుంటాను, చేసుకుంటాను అంటే మీ ఇష్టం. దానికి బాబా ఏమనరు. ఎందుకంటే ఎవరు చేసుకుంటే వాళ్ళే పొందుతారని చెప్తున్నారు బాబా. కాబట్టి ఏ నిమిషం ఏం జరుగుతుందని మనం ఊహించలేదు. ఇప్పుడు ఒక పాట పెడతారు, ఆ పాటను అనుభవం చేసుకోండి. రాముడు ఇలాగ అడవికి వెళ్తారని రాజ్యాన్ని వదిలి అడవిలోకి వెళ్ళవలసి వస్తుందని ఆయన ఊహించలేదు. అంచేత విధి విధానాన్ని తప్పించేవాడు ఎవరూ లేరు. ఆ విధిని విధానాన్ని భగవంతుడు బాగా గుర్తించుకోండి. ఫస్ట్ సంగమయుగము, సృష్టి యొక్క ఫస్ట్ సంగమయుగంలోనే విధించేశాడు. మనకి ఈశ్వరుడు చెప్పిన 3 నియమాలు ఏంటంటే, స్వయానికి స్వయం ఎప్పుడు సిద్ధి చేసుకోకూడదు. బాగా ఇది రోజు జ్ఞాపం చేసుకోండి. నేను టీచర్ని, నేను ఇన్ఛార్జిని, నేను యోగిని, నేను జ్ఞానిని, నేను సర్వీసేబుల్ ఆత్మని. ఇలాగ నువ్వు నీ గొప్పలు చెప్పుకుంటే నువ్వు ఎప్పుడు ప్రసిద్ధి అవ్వవు. ఎందుకంటే నీకు ఆ గొప్పలు ఇచ్చినోడు పరమాత్ముడు, ఆ విశేషత ఇచ్చినోడు. రెండేమన్నాడు? మధ్యస్థంగా ఉండాలన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మధ్యస్థం కూడా దాటిపోయేలాగా 1 సంవత్సరానికి తప్పకుండా ఉంచుకోండి. ఇంకా నడుస్తుంది మీకు. ఏదో తినటానికి ఉండటానికి ప్రపంచం నడుస్తుంది. ఇప్పుడు ఎంత కరోనా వచ్చినా బయటికి వెళ్ళి ఏదో తెచ్చుకోవటానికి భగవంతుడు కొంచెం అవకాశం ఇచ్చాడు. లేకపోతే ఆకలి చాతో చచ్చిపోతాడు. ముందు కరోనాకి ఎలా ఉన్నా బయటికి వెళ్ళకూడదు, ఇంకేం తినుబండాలు రావట్లేదు, ఎక్కడి నుంచి ఏం రావట్లేదంటే 3 రోజులు దాటిన తర్వాత ఆత్మ శరీరంలో ఉండలేదు. అంచేత అన్నీ తెలిసిన ఆయనకి, మహానుభావుడికి ఏ సమయంలో ఏది పెడితే ఎవరు పుణ్యాత్ములు అవుతారని పెడతాడు. అక్కడ శిక్షించాలని పెట్టడు ఆయన. పుణ్యాత్మగా అవటానికి ఆ పరిస్థితిని తయారు చేస్తారు బాబా. కాబట్టి ఇప్పుడు అందరూ కనెక్షన్ యొక్క అటెన్షన్ బీజంతో పెట్టుకోండి. తప్పకుండా మీరు ప్రతి కల్పం కూడా చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు. కనెక్షన్ యొక్క అటెన్షన్ బీజంతో ఉన్నప్పుడు మొత్తం సృష్టిలో ఉన్న ప్రతి ఆత్మ కూడా ఆ ఆత్మ దగ్గరికి వచ్చేస్తుందని చెప్పారు బాబా. అంటే ఆ ఆత్మకి సరెండర్ అయిపోతారన్నారు బాబా. ఆ ఆత్మ ఏం చేస్తుంది? నాకెందుకు, ఇంకేమన్నా ఉంటే బాబాని జ్ఞాపకం చేసుకో, బాబాని స్మృతి చేసుకో, బాబా గురించి పెట్టుకో, నీ ఆస్తి ఐశ్వర్యాలన్నీ కూడా అర్పణ చేసేసుకో, బ్రహ్మబాబాలాగా అర్పణ చేసేసుకో. ఫాలో ఫాదర్ అన్నారు బాబా, ఇంకెవరిని ఫాలో అవ్వద్దన్నారు. కాబట్టి ఆ పాట ద్వారా మీరు చక్కగా అనుభవం చేసుకోండి. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేదు. బాబా కూడా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇప్పటికే వ్యక్తంలో రావటం మానేశారు బాబా. భగవంతుడు దాది శరీరంలోకి వస్తున్నప్పుడు
ఆ మధువనంలో భగవంతుడు వస్తున్నాడు అంటే ప్రకృతి పులకించేస్తుంది. మనకు తెలియదు పులకించినట్టు. మనం ఆహారం తీసుకుంటున్నాం లోపలికి, లోపల అది ఎలా జీర్ణం అవుతుందో మనకు తెలుసా? తెలియదు. భగవంతుడే సృష్టించాడు ఆ లోపల జీర్ణమయ్యే అవయవాలన్నింటినీ. కాబట్టి అలాగ భగవంతుడు సాకార లోకంలోకి వచ్చి, సాకార శరీరంలోకి వచ్చి జ్ఞానం చెప్పడం ఆగిపోయింది. ఆయన ఎదురుగుండా కూర్చున్నప్పుడు ఎంత ఆనందం ఉండేది మనకి. స్వయం భగవంతుడు ఎదురుగుండా కూర్చున్నాం మనం, ఎంత అదృష్టమైన ఆత్మను అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ అదృష్టం సమాప్తి అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా బాబా ఏమంటున్నాడు, నువ్వు పిలిస్తే నేను వచ్చేస్తాను, నీ ఇంటికి వచ్చేస్తాను. చక్కగా నిద్రపోయేటప్పుడు బాబా నా తలని నిమిరి నీ ఒడిలో పడుకోబెట్టుకో బాబా అని మీరు సంకల్పం చేయండి. రాత్రి నిద్రించేటప్పుడు చక్కగా నిద్రచ్చేస్తాడు మీకు. నీ సంకల్పమే ఆయన రాజీ చేస్తుంది. నీ సంకల్పమే నీకు సంపద అవుద్ది. నీ సంకల్పమే నిన్ను రక్షించదు. అర్థమైందా? అనుభవం చేసుకోండి. ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో నిజంగా ఎవరికి తెలియదు, కానీ బాబాకి తెలుసు. బాబాకి మనకు జూజాయిగా చెప్పేశాడు. పలానా టైంకి పలానాది జరుగుతుందని వాణిలో చెప్పాడు. మళ్ళీ మనకి విశేషాత్మల ద్వారా కూడా ఒక ధ్యాస ఇప్పిస్తున్నాడు. మరి మీరు గ్రహించాలి కదా, ఈ నిమిషం వెళ్ళిపోయిందంటే మంద కాదు. అక్కడ రాముడికే తప్పలేదు. అలాగే ఇక్కడ మనోబ్రాహ్మడైన ఆయన పిల్లలకు కూడా ధ్యాస ఇప్పిస్తున్నాడు. ధ్యాస నుంచి బయటకు వచ్చేయమంటే మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేం, ఆయన కూడా మనల్ని ఏమి చేయలేడు. అనుభవం చేసుకోండి. ధ్యాస ఇప్పించేసాడు. అక్కడ పాటలో ఏంటంటే ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు అంటున్నాడు అక్కడ, కానీ ఇక్కడ తెలిసింది మనకి. తెలిసినప్పుడు కూడా చేయట్లేదు అంటే మనకి మనసు ఎక్కడెక్కడో అతుక్కుపోయిందన్నమాట, ఆయనతో లేదన్నమాట. అనుభవం చేసుకోండి. కంచెయ నిజముగా చేను మేసిన కాదను వారెవరు, రాజే ఇది శాసనమని పల్కిన ప్రతిఘటించు వారెవరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కంచి ఎందుకు కడతామండి? చేనుకి దోళ్ళ వచ్చి తినేయకుండా కంచి కడతాం. అదే తినేస్తే ఇంకేం చేయగలరు? ఆ కంచే తినేసింది అనుకోండి చేన్ని, ఏం చేయగలరు? అదేవిధంగా బాబా మనల్ని అందరిని ఎందుకు నిమిత్తం పెట్టాడు? ఒక దీపం వెలిగించిన తర్వాత అనేక దీపాలు వెలిగించండి అని. మనం అలా వెలిగించకుండా భగవంతుడి పేరు మీద వచ్చేటువంటి ఒక వ్యక్తి యొక్క మనసును కానీ, బుద్ధిని కానీ, ధనాన్ని కానీ, సేవ కోసం అర్పితం చేసింది కానీ మనమే ఉంచేసుకుంటే ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తాడు?
ఏం చేయలేరు. ఆ పాట అర్థం అదే. కంచి కట్టిన చేను కంచి ఎందుకు కడతారు? పశువులు వచ్చి తినేయకుండా, పంటను రక్షించటానికి. అదే తినేస్తే ఇంకేం చేయగలరు? అసలు ఊహించగలరా ఎవరైనా? అలాగే భగవంతుడు మనల్ని ఎన్నుకుని మనల్కి విశేషత ఇచ్చి మనం ఇంకొకరిని ఆయన దగ్గర చేర్చి ఆయన భాగ్యాన్ని ఆలకిచ్చేలాగా భాగ్య విధాత దగ్గర కలుపుతామనుకుంటే, మరి మన దగ్గర కలుపుకుంటే ఆయన మాత్రం ఏం చేయగలడు? కాబట్టి అనుభవించేసుకోండి. కరుణామయులిది కాదనలేరా, కఠిన కార్యమనబోరా. సాధులకెప్పుడు వెతలేనా, తీరని దుఃఖపు కథలేనా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కులమున జనిల్చిన నృపతులు ఈ దారుణము సహించెదరా. విను వీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు. తరచి చూచిన బోధపడవులే దైవచిద్విలాసాలు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. చూడండి, మంచిగా ఉన్న వాళ్ళకి కష్టాలు ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. సత్యంగా ఉన్న వాళ్ళకి కూడా కష్టాలు ఎక్కువ వస్తాయి అని చెప్తున్నారు. కానీ బాబా ఇక్కడ ఏం చెప్తాడు? ఈ ఒక్క జన్మ యొక్క కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు నా స్మృతిలో నువ్వు తలుసుకుని ఓపిక పెట్టి ఆ సమయంలో శాంతిగా ఉంటే ఒక్క జన్మ యొక్క వంగిపోవటము, ఒక్క జన్మ యొక్క సహించటము, ఒక్క జన్మ యొక్క శాంతి స్థితి నీకు 84 జన్మలు కూడా ఫలమిస్తుంది అంటారు. అదేవిధంగా ఆ పాటలు ఏం చెప్తున్నారు? ఆయన దేవుడు ఎందుకు అవ్వాడు? రాజ్యాంగ చట్టాన్ని కష్టంతో కూడా ఓర్చుకుని అతడు ప్రజలు పూజింపబడే ఒక దైవం కింద మారిపోయాడు ఆయన. అలాగే నువ్వు భగవంతుడు నిన్ను కష్టం పెట్టాడనుకో, పరీక్ష పెట్టాడనుకో, ప్రతిదీ నువ్వు పరీక్ష అనుకున్నప్పుడు పాస్ అయిపోతావు. భగవంతుడు కూడా నాకు సహాయం చేయలేదని నువ్వు ఆయనకి విడాకులు ఇస్తే బాబా ఏం చెప్పారంటే, దుఃఖం ద్వారా వచ్చే కన్నీరు బట్టతో తుడుచుకుంటే పోద్దే, మనసుతో నన్ను నిందించి నా మీద నెప్పమేసి నీ తప్పులు కప్పుపుచ్చుకుని నాకు విడాకులు ఇస్తే ఆ పాపము నీ మనసుతో ఏడిసే వరకు కూడా ఆ పాపం పోదన్నాడు మహానుభావుడు. భగవంతుడు ఎంత దయాహృదయుడో అంత నియమ నిబంధనలో బందీ అయిపోతాడు. చెప్పాను కదా మీకు నేను, 33 కోట్ల ఆత్మలకి చోటు వదిలేయండి, వినాశనం అయిపోతుంది అని చెప్తాడు. కానీ ఎంతమందికి అందుతుంది అది? అంటే ఆ సమయంలో ప్రపంచంలో ఉన్న అందరూ ఆయన పిల్లలే,
మనం తెలుసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి ఆయనతో పాత్ర అభినయించినా కూడా ఆయన పిల్లలే. కానీ ఆ పరీక్ష ఉంది, పరీక్ష పెట్టాడు అక్కడ. అందుకు పరీక్ష ఏం పరీక్ష వస్తుందో ముందే చెప్పేశాడు నీకు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలంటే మనసు యొక్క సత్యతకి నేను రాజీ అవుతున్నాను, కానీ బుద్ధిలో నా వాక్యాలు ఏం చెప్పింది. నేను దాది గారి శరీరంలోకి వచ్చి 1100 వాణీలు సుమారుగా చెప్పాను. అందులో నీ ప్రవర్తన కోసము, నీ పవిత్రత కోసము, నీ పరిశీలించుకుని నువ్వు ఎంత జాగ్రత్తగా నా స్మృతిలో ఉంటూ, నా సాంగత్యంలో ఉంటూ, నా నీడలో ఉంటూ, నా ఛత్రసాయిలో ఉంటూ అనేక ఆత్మల్ని ఎంతమందిని నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చేవో దాన్ని బట్టి నీ జీవిత చరిత్ర, నీ వృక్షం యొక్క వృద్ధి ఉంటుందని చెప్తున్నాడు బాబా. అర్థం చేసుకుని ఇంకా అక్కడంటే ఆ పాటలో ఏ సమయం ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు, కానీ ఇక్కడ చెప్పేశాడు బాబా మీకు. మీ దివ్య బుద్ధిని పదును పెట్టేశాడు. ఇప్పుడు కూడా పదును పెట్టుకోకపోతే ఆయన ఏం చేయలేడు. అనుభవం చేసుకోండి. సేవ పూర్తవుతుంది, అనుభవం చేసుకోండి. అగ్ని పరీక్షకే నిలిచిన సాధ్విని అనుమానించుట న్యాయమా? అల్పుని మాటయే జనవాక్యమని, అల్పుని మాటయే జనవాక్యమని అనుసరించుటే ధర్మమా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు? విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు? ఎవరు హించెదరు? అక్కడ అగ్ని పరీక్ష లాంటి పరీక్ష వచ్చినప్పుడే వాళ్ళు దేవతలే వేరు. వాళ్ళని ఈ రోజుని సీతారాముల్ని వాళ్ళందరినీ మనం పూజించున్నామంటే ఆ విధి విధానంలో వచ్చే అగ్ని పరీక్ష ఎదుర్కొన్నారు. వాళ్ళు సునాయాసంగా దాటేశారు. అందుకే ప్రతి ఒక్కరి చేత వాళ్ళు పూజింపబడుతున్నారు. అర్థమైందా? అంచేత బాబా పిల్లలైన మనకి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని పరీక్షగా భావించినప్పుడు తప్పకుండా విజయం పొందుతావు. బాబాకు చెప్పండి, బాబా ఈ కష్టం వచ్చింది, ఇది పరీక్ష ఏంటయ్యా నాకు? నీ బిడ్డని పరీక్ష పెట్టావా? నువ్వే చూసుకో అని ఎప్పుడైతే మన మనసు స్పందన చేసిందో ఆ స్పందనలో మీకు సఫలత వచ్చేస్తుంది. అర్థమైందా? కాబట్టి మనసా సేవ అంటే ప్రతి సెకండు మనసులో శ్రేష్ఠ సంకల్పాలు నడుస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరిపైన శ్రేష్ఠ సంకల్పాలు నడవాలి. పరమాత్మ పైన స్మృతి స్వరూప సంకల్పాలు నడవాలి. నీ ధనము, తనువు, మనసు, ధనం ఇవన్నీ కూడా ఇతరాత్మని బీజరూపి స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ దగ్గర చేర్చడానికి నిమిత్తం అవ్వాలి. ఆయన దగ్గర చేర్చాలి, ఇంకెవ్వరి దగ్గరికి చేర్చకూడదు. ఆయన నా ఒక్కడి దగ్గరికి చేరండి అందరూ అనటానికే లాక్డౌన్ పెట్టాడు. లాక్ అప్ అయితే డ్రామా క్లోజ్ అయిపోద్ది. అప్పకి డౌన్కి ఎంత తేడా ఉందో చూసారా? ఇది లాక్ డౌన్ చేశాడు, కొంత సమయం తర్వాత అప్ చేస్తాడు. కాబట్టి ఆ దయాహృదయుణ్ణి, ఆ కరుణామయుణ్ణి అర్థం చేసుకుని అతని దగ్గరికి
అందరినీ చేర్చండి. అదే నిస్వార్థమైన సత్యమైన త్యాగము, తపస్సు, సేవ. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.